నమస్కారం ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర చాటింపు సందర్భంగా అమ్మవారికి అభిషేకంతో ప్రారంభించారు. పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు 14 మంది యువత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలోని మసీదు వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు 14 మంది యువత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరియు గంగవరం మండలం పత్తికొండ పంచాయతీ గోవిందశెట్టిపల్లి గ్రామానికి చెందిన సుమారు 6 కుటుంబాలు జనసేన టీడీపీను వీడి ఎమ్మెల్యే వెంకటేగౌడ చేత కండువా కప్పుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అన్నా ఒక సైడ్ చూడాల నువ్వు వచ్చాయంటే మీరు పైకి ఎక్కేయండి చెప్తా బసరాయప్ప నువ్వు కూడా పైకి ఎక్కువ ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి నాయకత్వంలో గతంలో బంగారగుంట పంచాయతీకి సంబంధించినటువంటి ఇందిరానగర్ యూత్ మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది. గతంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ సానుభూతి పరులుగానే ఉన్నారు కానీ ఓ 15 రోజుల క్రితం అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చేసి వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరినారని చెప్పి మరి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం వారికి కండువాలు కప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మాకు వచ్చి అన్న మాకు ఇష్టం లేదు, మేమేదో మా పూర్తి జీవనం చేసుకొని మా పార్టీకి మేము ఉద్యోగం చేసేవాళ్ళు మమ్మల్ని అనవసరంగా ఇందులో ఇరికించారని చెప్పి మాతో చెప్పడం, వాళ్ళ సమస్యలు విని వాళ్ళ గ్రామంలోకి ఈరోజు వెళ్ళి మేమందరం కూడా వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యలకు పరిష్కారం ఎమ్మెల్యే గారు చూపించి ఈరోజు వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ అదేవిధంగా మన వేణన్నను కూడా పాత సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన్ని కూడా ఏమార్చి వాళ్ళు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. వారిని కూడా కాబట్టి మీరందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకండి. ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ సమస్యలకు అన్నిటి కూడా పరిష్కారం నిర్వహిస్తారని ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను చేసిన మోసాలను గురించి ఆయన ప్రజలకు వివరించారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టబోయే కార్యక్రమాలను పథకాలను ఆయన విఫలంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేకోట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముదురంగట్టి మాజీ ఎంపీటీసీ సదాశివారెడ్డి వారు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈకోట శివాచారి గారు కూడా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా చేరుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్వాగతం తెలుస్తున్నాం. మస్తాన్ గారు కూడా పార్టీలో చేరుతున్నారు వైసీపీ నుండి, వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. సాయంత్రం కాదర్ భాష కార్యక్రమాన్ని ఆ రోజే మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసిందని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. హజ్ యాత్రకు ఆ రోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాం. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఇన్ని కార్యక్రమాలు ఎన్డీఏతో కలిసి ఉండినా, ఏ రోజు ఎన్డీఏతో కలిసి ఉన్నా ఎక్కడ గాని మత ఘర్షణ లేకుండా అటు హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో మరి అదే విధంగా ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచినో ఘర్షణలు జరిగితే ఎన్డీఏతో కలిసి ఉండిన రోజు కూడా ఎక్కడ గాని మత ఘర్షణలు లేకుండా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఇటువంటి చాలా కార్యక్రమాలు ఆ రోజు మైనారిటీకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు సంకేతాన్ని మైనారిటీలకు ఆ యొక్క వర్గాలకు పంపించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏదో ఎన్ఆర్సీ సిఐఏ పైన ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వారు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. గత ఎన్నికలకు ముందు నాకు 25కు 25 పార్లమెంటు సభ్యులు ఇవ్వండి, నేను కేంద్రంలో మోడీ మెడలు వంచి మీ కార్యక్రమాలు చేస్తానన్నాడు. ఆ రోజు 22 మంది పార్లమెంటు సభ్యులు ఇచ్చి రాజ్యసభకు 4 ఇస్తే 27 మంది వాళ్ళకు కావలసినటువంటి మరి పార్లమెంటు సభ్యులను ఇస్తే ఆయన చేసింది ఎన్ఆర్సీకి సిఐఏకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆ ఎంపీలు అవునా కాదా గుర్తు చేసుకోమంటా ఉన్నా. అదే ఎంపీలు పక్కనే ఉన్నటువంటి మిథున్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని పార్లమెంట్ లో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు దానిపైన తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారని తెలియజేసుకుంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో నేను కూడా మాజీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఇదే నియోజకవర్గంలో ఆ రోజు దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరిగితే నేను అందుబాటులో లేకపోతే నా భార్య కూడా రోడ్డుపైకి వచ్చి మీకోసం నిలబడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా సిఐఏకి నేను ఆ రోజు ఆ నిరసన కార్యక్రమంలో మీతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా, అదే పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ కార్యక్రమాల్లో మీకు సంబంధించి ఎవరైనా వచ్చి పాలు పంచుకున్నారా, ఎవరైనా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైనారా చెప్పమని చెప్పి సందర్భంగా కూడా నేను ఈ రోజు మేము వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తాం. ప్రభుత్వం కేసులు పెడితే ఎంత దౌర్జన్యం ఆ యొక్క మదరసా పైన కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోమంటా ఉన్నా. అదే కాదు, ఇదే పట్టణంలో మనం గతంలో అన్నా క్యాంటీన్ పెట్టాం.
కనీసం అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఏం ముఖం పెట్టుకొని మనం మళ్ళా ఓట్లేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈ రోజు నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడుగా అనుకుంటారు. సొంతం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వచ్చి పలమనేరు టవర్ క్లాక్ ముందర ఈ విషయాలన్నీ చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వచ్చే మా అన్నకు ఓటేయొద్దండి, మా చిన్న ఆయన చంపింది మా ఎంపీ అభ్యర్థి ఆయన్ని అవినాష్ రెడ్డి ఆయన్ని కాపాడుతూ ఉండేది మా అన్న జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయొద్దండి, వాళ్ళని ఓడించడానికే మేము ఎన్నికల్లో ఉన్నామంటే మనం ఏం ముఖం పెట్టుకొని వాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే కాదు, అన్ని రకాలుగా అన్ని కులాల వర్గాలను కూడా ఈ రోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు, అన్యాయాలు చేస్తా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు నేను రేట్లన్నీ తగ్గిస్తానన్నాడు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, అన్ని రకాలైనటువంటి పన్నులు విపరీతంగా వేసి ఈ రోజు ప్రజలపైన భారం వేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పాడో రైతుల కోసం పూర్తిగా కూడా విస్మరించాడు. ఏ రైతు కూడా ఈ రోజు ఒక 3 డ్రిప్ ఇరిగేషన్ పైప్ ఇచ్చే పరిస్థితి లేదు. సెరికల్చర్ రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా కోత కోసి నేను బటన్ నొక్కుతా ఉన్నా. సంవత్సరం నెలకు 130 సార్లు నేను బటన్ నొక్కిన 5 ఏళ్లు నా కోసం 2 సార్లు బటన్ నొక్కమంటూ ఉన్నాడు. నువ్వు 130 సార్లు దానికి బటన్ నొక్కినావు జగన్మోహన్ రెడ్డి, చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకు అని అడుగుతా ఉన్నా. ఎందుకు నొక్కావు? మా యొక్క ట్యాక్సులు వేసి వసూలు చేసినటువంటి సొమ్ము మా తలలు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పుతో నువ్వు బటన్ నొక్కితే నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనికొస్తావు అని అడుగుతా ఉన్నా. నువ్వు నొక్కే బటను నువ్వే అవసరం లేదు, మా ఊర్లో ఉండే 3 గాళ్ళ ముస్లిం చేతికిచ్చినా కూడా ఆ బటన్ బ్రహ్మాండంగా నొక్కుతుంది. దానికి ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలు భవిష్యత్ తరాలకు న్యాయం చేయాల. ఈ రోజు యువకులు ఉన్నారు, ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు. నేను మెగా డిఎస్సి పెడతానన్నావు. 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు. మరి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తిని రద్దు చేశావు. అన్ని రకాలుగా యువకుల భవిష్యత్తును కూడా ఈ యొక్క ప్రభుత్వం నాశనం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలు, కులాలు కూడా ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నాయి. నిన్న ఉద్యోగస్తులు ఓట్లేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కోపం ఎంతుందో నిన్న పోలింగ్ బూత్ లో చూస్తే అర్థమవుతుంది. ఒక కసితో నిన్న ఓట్లేశారు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో 99% ఉపాధ్యాయులు పోయి ఓటేసినటువంటి సందర్భమే లేదు. ఈ రోజు 60% మించి ఎప్పుడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసిన వాళ్ళు లేరు. ఈ రోజు 99% పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసి ఎండ కూడా నిలబడి ఓటు వేసి బయట వచ్చారంటే ఈ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఎంత కసి ఉందో అర్థమైతా ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో అవకాశం కల్పించండి. చాలా కార్యక్రమాలు మొన్ననే కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి పెన్షన్దారుడు 3,000 పెన్షన్ 4,000 చేయడం జరుగుతుంది. అది కూడా ఈ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు మొదటి పెన్షన్ గా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు 50 సంవత్సరాలు పైబడితే వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించేటువంటి అవకాశం తీసుకోబోతా ఉన్నాం. అదే విధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి విద్యా దీవెన పథకాన్ని వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ యొక్క సూపర్ 6 లో చాలా కార్యక్రమాలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయబోతా ఉన్నాం. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఎడ్యుకేట్ చేసే బాధ్యతను మీరందరూ కూడా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపైన, అదే విధంగా పార్లమెంటుకు ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తుపైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించండి. ఏవైతే నిలిచిపోయాయో ఈ రోజు డిగ్రీ కాలేజ్ గాని, అదే విధంగా ఇక్కడ మైనారిటీస్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గాని,
ఎస్సీలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కానీ, బీసీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కానీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కానీ, అదే విధంగా రైతులకు సంబంధించి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కానీ, ఇవన్నీ గతంలో ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయాయో అవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రశేఖర్ గారిని ఈ రోజు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాము. అన్నగారు అదేవిధంగా ఉదరంతోటి మాజీ ఎంపీటీసీ సదాశివరెడ్డి వారు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా వీకోట శివాచారి గారు కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా చేరుతున్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా ఎంఎం కుట్టు నుండి సయ్యద్ నగర్ మస్తాన్ గారు కూడా ఈ సందర్భంగా ఈవో కమలాకర్ మాట్లాడుతూ పలమనేరులో వెలసి ఉన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గంగమ్మ జాతర జరపాలనుకున్న ఎలక్షన్ ఉల్లంఘన ఉన్నందున కారణంగా ఎలక్షన్ కోడ్ విరుద్ధంగా బయట వారు కానీ ఇతరత్ర వారు కానీ ఉల్లంఘించరాదని ఆర్డీఓ డీఎస్పీ సిఐ తెలిపారు. అంటే డిజిటల్ సాంగ్స్ కానీ, నాటకాలు కానీ, బాణ సంచారాలు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా అమ్మవారి పూజా కార్యక్రమం మాత్రమే జరపాలని తెలిపారు. అందరూ సామాన్య భక్తులుగానే వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లాలని ఈవో కమలాకర్ తెలిపారు.
ఈరోజు రాత్రికి 12 గంటలకి గుండెపాయలో గంగసాడి పెడతారు. సార్ గుండెలు ఉండొచ్చు, బయటకు పోవచ్చు. అధ్యక్షులు రమ్మను రానా అన్నా రానా అందుకే వచ్చాయదా మేము వచ్చాయి బయట బాబా
చిత్తూరు జిల్లా అలమేర్ టౌన్లో వెలిసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు గంగ జాతర సందర్భంగా ఈసారి ఎన్నికలకు ఎలక్షన్స్ ఉన్నందు వలన ఎన్నికల కోడ్ నియమావళిని అనుసరించి ఆర్డీఓ గారు మరియు డిఎస్పీ సిఐ ఎస్ఐ గారు కూడా ఈ ఎన్నికల నిబంధనలకు లోబడి మీరు జాతరను జరుపుకోవాల్సిందే కోరినారు. అంటే ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ, ఓన్లీ ఎన్విరాన్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ జాతరను అంగరంగ వైభవం లేకుండా టపాసులు కానీ, డీజేలు కానీ, నాటకాలు కానీ ఎటువంటి కళాకారులు లేకుండా ఈసారి ప్రశాంతంగా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి కావాల్సిన పూజలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మేము కలిసికట్టి చేసుకోవాల్సిన కోరినారు. ఎటువంటి కమిటీలు లేనందువలన ఎవరు కానీ ఎటువంటి వసూలు కానీ ఏమి కానీ చేయకూడదని చెప్పి కూడా సూచించినారు. కాబట్టి దేవస్థానం బడ్జెట్ అనుసరించి ఎటువంటి కార్యక్రమాలైనా అమ్మవారికి తప్పకుండా పూజా కార్యక్రమాలు చేయగలమని చెప్పి మేము కోరుతున్నాం.